నీలెస్ట్ పెంగ్విన్ లేదా లోన్లీ పెంగ్విన్ డెత్ మార్చ్ పెంగ్విన్ మీమ్ స్టోరీ. ఏమైంది ఈ స్టోరీ? 2008లో వెర్నర్ హెర్జాగ్ అనే ఫేమస్ డాక్యుమెంటరీ దర్శకుడు తీసిన ఎన్కౌంటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఒక సీన్ ఉంది. అంటార్కిటికాలో అడెలీ పెంగ్విన్ల కాలనీలో ఒక పెంగ్విన్ ఉంది. అది హఠాత్తుగా తన గ్రూప్ ని సముద్రాన్ని వదిలేసి దూరంగా ఉన్న పర్వతాల వైపు ఒంటరిగా నడవడం మొదలెట్టింది. పెంగ్విన్లు సముద్రంలోనే బతకగలవు, ఆహారం తీసుకోగలవు. కాని ఇది లోపలికి ఇన్లాండ్ సుమారు 70 కిలోమీటర్లు దూరంలోకి నడుస్తోంది. అక్కడ ఏమీ లేదు, ఐస్ మాత్రమే. అంటే ఇది ఖచ్చితంగా మరణం వైపే నడుస్తోంది. సైంటిస్టులు దీన్ని డిసోరియంటెడ్ అన్నారు, కానీ హెర్జాగ్ దీన్ని చాలా ఫిలాసఫికల్ గా చెప్పాడు. ఇది ఒక నిహిలిస్టిక్, ఏమీ అర్థం లేని చర్య అని. పెంగ్విన్ తన జీవితంలోని రూటీన్ని వదిలేసి ఏదో అర్థం లేకుండా నడిచిపోతోందని. ఎందుకు 2026లో వైరల్ అయింది? ఆ క్లిప్ ఇటీవల మళ్లీ రీసర్ఫేస్ అయి టిక్ టాక్ రీల్స్ లో టెక్స్ట్ ఓవర్లే చేసి షేర్ అయింది. ప్రజలు దీన్ని తమ జీవితాలతో రిలేట్ చేసుకున్నారు. మండే జాబ్ కి వెళ్తున్న నేను, బర్నౌట్ అయిపోయి ఏదో ఒకటి వదిలేస్తున్న నేను, థెరపీ తర్వాత ఏమీ మారదని తెలిసిన తర్వాత నేను, జీవితం అర్థం లేకుండా ఉంది కానీ నడుస్తున్న నేను. ఇలా హాస్యం, డీప్ సాడ్నెస్, ఎక్సిస్టెన్షియల్ డ్రెడ్ కలిసి భారీగా షేర్ అయింది. కొందరు ట్రంప్ కూడా దీని మీద పోస్ట్ చేసి ఫన్ చేశారట.